ఎందుకు వేడికే విధంగా పార్వతమ్మ శంకరుని బేడికి ఎట్లా వస్తున్నదయ్యా గల్లున్నా గల్లున్నా గల్వాలే కావాలి పుదీనా తంగేడు నువ్వు పంచన్న గిలలో వండుకునే దాని ఎందుకంటే ఎందుకంటే వేడికి ఎందుకు వచ్చినవి ఆడ వన్ననయ్యా ఏడా ఆడ రోడ్డు విన్నా లేదు పంచన్న గిరులల్లా పంచన్న గిరిలో పండుకున్నావు మరి పండుకున్నదని ఆనే పండుకోవాలి లేక మనకి ఇక్కడికి ఎందుకు వచ్చినవే పండుకున్న కాడ నా పక్క దాడిచిందయ్యా గింతెత్తు ఇంకా బుద్ధి ఓడించుకుంటలేవా అంటే ఆ బుద్ధి ఓడించుకుంటలేమంటే అది ఎక్కడో జడిసింది ఇక్కడ ఇడిచింది రాత్రి బాయమ్మ ఇంటి కాడ బాయమ్మ పళ్ళ కాడ జడిసింది పొల్ల వచ్చింది కంగారం కాడ లేదు లేదయ్యా నేను పండుకున్న కాడ నా ముత్యాల కొంగు ముద్దవాడ దడిచింది అది ఎవరికన్నీరా చూడవయ్యా అగో చూడు పొల్ల మాటలు మంచిగా ఉన్నాయి అయ్యా నేను పండుకున్న కాడ ముత్యాల పరడ కొంగు ముద్దవాడ దడిచింది ఇది ఎవరికన్నా నువ్వు ఏర్పాటు చేయవన్నావు అదే ఆన్నే పంచమిలో చూస్తే అయిపోవు కదా లేదయ్యా నువ్వే చూడాలి ఎందుకంటే నువ్వు భర్త నేను భార్యను నాలుగు ఆడితే తరగబడుతుంది మొగడు చేస్తే మొగలు పుడుతుంది అన్ని తెలిసిన కానీ పార్వతమ్మను మాత్రం నాదా నువ్వు ఏర్పాటు చేయవన్నది అప్పుడు భగవంతుడు లోకాలు శంకరుడు అరిచేతులు అంజన వేసుకొని కంటికాడు 7 లోకాలు అగో 10 లోకాలు వార చూసేళ్ళమ్మా కాదు అక్కడ కాదు గోవర్ధనగిరి నగరం పరిపాలించారు దశపతి రాజు భార్య వసుంధర దేవి ఆ తల్లి గర్భతాన ఒక్కలు కాదు 2 బిడ్డలు కలిగిండ్లు పెద్ద బిడ్డ వనమాల చిన్న బిడ్డ చేయమాల బిడ్డలు కలిగినాక నా బిడ్డల సైజు కూడా నాకు ఒక కొడుకు కావాలని నా గుడిలోనే పూజ పడతానులే మరి వాళ్ళ కొడుకు సంతానం ఉన్నదా లేదా వాళ్ళ గర్భాధానా మరి కొడుకు సంతానం ఉన్నదా లేదని చూసారో భగవంతుడి కళ్ళ చూసి వాళ్ళ గర్భాధాన కొడుకు సంతానం లేదు మళ్ళా బిడ్డ కలిగే ప్రాప్తం ఉన్నది బామ మళ్ళా గర్భాధాన మళ్ళా బిడ్డ కలిగే ప్రాప్తం ఉన్నదమ్మా మరి వాళ్ళకి సంతానం ఇచ్చిరా పోయి ఎవరు నువ్వే ఇయ్యకుంటే ఏమైతే అక్కడ ప్రాణం పోతుంది అయ్యా అంతేనా ఆనాడు మాత్రం నా గుడిలో వాళ్ళ ప్రాణం పోతే నీతుగుళ్ళు కాసుగుళ్ళు ఎన్నాడు కౌసుగుళ్ళు అయితే కళ్ళకలి ఉంది కలింగ దాబారం అందు అగో పుట్టవంతు ఉన్నది పెరగవంతు పురుణ ఉకదలు ఉడకవంతును ఉన్నది ఒక్కొక్క పెద్ద మంచి కాన ఉన్నది భగవంత నేను ఎగిరం గెలిపలే సంతానం ఇచ్చి వస్తానని ఇదే రూపకరంగా నరలోకం పోతే భగవంతుడు వచ్చి నచ్చ బాధలు పట్టుకుంటే దేవలోక నరలోకం బాట పుడుతుందమ్మా ఎనుమ సంఖ్యకైతే నిందమట ఎనుదల కుడి సంఖ్యకైతే 100 మట పడిగల రుక్కలతో చక్కని సంఘం అయ్యా ఒక అయ్యతోటి 5 జీవుల గల్లవాడు 80 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని ఉతకొల్ల కట్ట చేత పట్టుకున్నాడు భగవంతుడు ఎవరు అద్దు నీకు నాతో నువ్వు వచ్చేది ఉంటే ఆడోళ్ళు ఎంబడి పెట్టుకోతే పిల్లి సంఖ్యలో పెట్టుకొని పోయినట్టు తోబో దాకా నీయరు అద్దు నువ్వు తట్కే సాగుతావా కాళ్ళు కనబడ్డ కడ నీ కాళ్ళు గుంజుకచ్చుడేనే బరడ్ షాపు కనబడ్డ కడ బ్రేక్ ఉందొప్పుడేనే ఎక్కడైనా తాళ్ళలో చూస్తాంటే అవ్వ ఆమె కథకురాంగ సాయంత్రం పూట కోటికాళ్ళు అక్కడెక్క బండికెళ్ళిన వాడు ఆమె చూస్తుంది ఈయన పోయి రాకబెట్టి తాగుతాడు అక్కడ అందుకే నువ్వు వద్దు ఆయన చూస్తాను ఆయన తాగుతాడు మరి
కనుక అట్లా చూస్తావు ఇక నువ్వు పంచన్న గిల్లనే ఉండు. కానీ ఆ. పోతాను కానీ నాకు కిస్ ఇచ్చిపో. ఏంది? ఈ కిసు పాడబడి కిస్ అంటే నాకు తెలియదు. ముద్దయ్యా ఏయ్! అని అడుగుపో. ఎవరికి ఎట్లా తల పెడుతున్నాడు ఎట్లా? అయ్యా కిస్ అంటే ఏంటిది? ఆయన నీకు ఏం లేదు, కాలేదు. కానీ అగో పంచన్న గిల్లలో ఉండు పార్వతమ్మని భగవంతుడు బయలుదేరి కనవరం రావటనా శివ శివ రామ 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 ఓ రామ అయోధ్య రామ 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 దేవదేవుడు మళ్ళా బయలువెళ్ళినా భూలోకంలో ఉన్నాడు దేవదేవుడు మళ్ళా బయలువెళ్ళినా దిక్కు లేని వారికి దేవుడు దిక్కు అన్నారు, సక్కి లేని వారికి సరికారే సక్కి అన్నారు. అడ్డమైన దాని కళ్ళల్లో చెడ్డ దయం కూడా కళ్ళ కనిపించేది. అగో సత్యమంతుడు దేవుడు దాసుడై తిరుగుతాడట. నలుడు కొట్టే దెబ్బ ఇలా కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి ఏర్పడుతుంది. అగో దేవుడు కొట్టే దెబ్బ ఎవరు ఏర్పాటు అయ్యారమ్మా. రాను మాత్రం నర్రడిగి లోన ఊరు లేదు వేది పాడు మిగిలిపోయింది. పాత శివుని గుడి కాడ కొట్టి నువ్వు శంభో శంకర భవతి వృక్షాం దేవి. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. చూస్తారా లోకమా? చూస్తారు ఓ గంగార పొల్లు మా సంసారం తానికి నా మంది కుండలి రోజు కొట్టేస్తా బిడ్డ వాళ్ళే పారేసుకుంటారు కాదా? ఇది కూరాడుకుంటే ముద్ద పెట్టేవాలి. లంచ పాడక వేడి వెనక్కి నిద్ర గిట్ట నిద్ర పోయినాక ఏ దేవుడు నచ్చే వాళ్ళకి ఇచ్చిపోతానా చెప్పు ఓ మగవాళ్ళు నేర్చుకోర్రి గిట్ల పూజ. ఇగో నా మొగల్ లెక్క మీరు ఇర్రి, నా లెక్క వీళ్ళు చేస్తారు పూజ. అగో ఇంకా నడుస్తూనే ఉన్నది పూజ. కొత్త కొత్త పూజలు కనిపెడతాను నా మొగడు. నేను రకం పూజ అయితే ఆయన రకం పూజ. అదేంది ఏంది? ఓయ్ ఓ మనిషి లేవడేమే మొగోనికి ఇంత నీ రసీమ సిట్టుకు పంటలు వేసి కూర్చుండాలి. ఏంది ఓయ్ పని చేతి కదనే నేనేం చేసిన అటుగా పూజ కింద చేతి కదనే పూజ చేస్తాను రా తమరు. అరే పూజ చేస్తానా ఏ గుళ్ళ పూజ ఏదో రాకపోయే మన సంతానం చెప్పాయే. ఈ పాటవాడ గుళ్ళ పూజ అడిగింది చెప్పైతాను ఆయన రాకపోయే సంతానం చెప్పాయే. ఈ గుడికాడ ఎందుకు చెప్పుంటావు అని ఆయన సంతానం ఎండుకొండలో ఏనా శంకర్ దగ్గర వారి శంకర్ చూసాను. నా భక్తులు ఆయన వస్తాను అని ఆయన ఒక్కొక్క మెట్టు దిగుతాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతాను. ఆయన ఒక్క మెట్టు దిగి నేను ఒక మెట్టు ఎక్కుతా ఆయన గరుసు. ఆయన రెక్కలు కొని గొర్ర గొర్ర ఈ గుడికాడి గుంజుకు వచ్చి నీకు కొడుకు సంతానం ఇప్పిస్తూ అలా అడే బాయ్ నీ ఎడగాకుండా ఎత్తి కదనే వినసంటోడే కూర్చొని ఉద్ది అంటే పోయి ఎట్లా ఉద్ది ఇస్తానడట. తెలివి కల్లోని మొగోడా పోయి మొలకలికి రారా అంటే తెల్లెలకలు చెల్లెలకు వచ్చినట్టుంది మా సంసారం. విడాల కనిపిస్తే ఎవరికైనా భయం. ఎలకని చూసి భయపడ్డా మొగోడు కానీ
మొగోళ్ళు లేని ఆడోళ్ళు లేదే పీడత కనిపించాం ఖర్చు అని అనుకుంటారు ఆడోళ్ళు అనుకుంటారు మొగోళ్ళు అనుకుంటారు అయితే నీకెన్ని సరే చెప్పాలి ఏంటే నిండు మనసుని పోయేమంటే ఏ గుడికాడి పోయినా గిట్ట చిత్తం శివుని మీద భక్తి చెప్పడం మీద నటి ఏమడితే అరే సిద్ధం చిన్న భక్తి చెప్పలేదు అంటే మొన్న సల్లూరు పోయినా సల్లూరు 500 చెప్పులు తెచ్చుకున్నా చెప్పులు తెచ్చుకున్నాక తెల్లారి పోదాం కొండ గట్టు తీసుకొని పోతి కొండగట్టు కాడ గుండాల దానం చేసి గుడి ముందర చెప్పులు ఇచ్చి గుడిలో పోయి కొండగట్ట జనం మొక్కేచ్చే వరకు 500 చెప్పులు ఎత్తుకపాయ 500 రూపాయల చెప్పులు ఎవరో ఎత్తుకపోతే నువ్వు అట్టుగా వచ్చినవా ఎవరో 1500 బుట్టు ఎత్తుకొచ్చి కాదు నాయనా 1500 బూట్లు ఎత్తుకొచ్చినాక నీకెరక నాకెరక నా మొగుడు మంచి పని చేసిండు 1500 తప్పించిన సంబరపడాలి సంతోషపడాలి ఈ గంగార కాడకి ఇంత మంది ముందు తెచ్చింది ఇజ్జత్ ఇస్తానా మానది ఇస్తా నీ ఇజ్జత్ నేనెందు ఇయ్యాలి నీ మానవుడు నేనెందు ఇయ్యాలి చెప్పుకుంటే నా ఇజ్జతే పోయేటట్టు ఎత్తుకొచ్చిన మొగోడు 2 ఒక్క నమోని ఎత్తుకురావద్దా ఓడి ఆడోళ్ళేదోటి మొగోళ్ళు ఎత్తుకొచ్చిండు రామా ఏం చెప్పుకోవాలి రామా ఆడలే మొగలు వెళ్తాయా నా జత వేయింది ఆడ జత ఉన్నది మొత్తానికి జత పట్టుకొచ్చిన జత పట్టుకొని వచ్చిన అది అక్కడికి వచ్చేది రాపోతే మరి పట్టుకొని గుడి ముందర గంటల శబ్దం వినబడుతుంది నువ్వు గంటల గిట్ల కొట్టినవేంది నేను ఎప్పుడు కొట్టినే మనం గుళ్ళ పూజ కూర్చుంటు తోటే వెనక ఎన్న అంటుకునే ముందర కన్ను అంటుకున్నది గుడి ముందర నేను గంటలు కొట్టే నాకు గుంటలు కొట్టే నువ్వు కొడతావని నమ్మకం నాకు లేదు అంతే బిడ్డ కూర్చుంటే గుంటాలు ఎత్తే గంట ఎప్పుడు కొడతాడు గంట కానీ ఆ గుడి ముందర గంటలు ఎవరో కొడతారు అందాక వచ్చిన ఎవరో వాళ్ళు అతిగా తెలుసుకొని రాబో అరే నేను అక్కడ దాకా వెళ్ళిపోతా నాకన్నా అలగదా కూడా అయితే వాడిని నాడు జోపి గంగారం దాడిచ్చేస్తా ఇక నాకన్నా ఆయన ఆయన అనుకో వాడు మీద నేను కింద వాడు మీద నేను కింద నువ్వు ఎప్పుడు మీద అవుతావు రాత్రి 2 వరకు 2 గంటల దాకుంటారా గంగార పళ్ళు తెల్లారులు ఎత్తే నాట్లా పోతారట 12 వచ్చి వాళ్ళ వరకే రాస పిల్లలు వచ్చిర్రు కథ మంచిగా చెప్పిరని 100 మార్కులు కొట్టాలి 12:30 వరకు వాళ్ళకి ఇంటికి పోవాలి 1:30 వరకు మనం ఇంటికానే ఉండాలి ఎవరు ఉన్నా మంచిదే లేకున్నా మంచిదే ఎవరు చూసినా మంచిగా చూడకున్నా మంచిదే 2 మీద అయితే నేను 2 మీద అయితే సరే ఆడి పోతున్నా లేదా నువ్వు గుళ్ళె కూర్చుండి పూజ నేనే ఎవరో చూసేస్తా అబ్బో నువ్వు పోతే గుళ్ళ మంచిగా భయం అయితే కరెంట్ లేదు అవతలి పోతలు అంటాడు గుళ్ళె కూర్చుండు అంటే చీకటి అంటాడు గిట్లేసి నా సంసారం గిట్ల చేస్తాను నా మొగని చూస్తే తాడి చెట్టు చీడు కట్టి కాడుకున్నాడు కానీ ఒక్కనాడు అర్ధరాత్రి నీళ్ళు లేకపోతే అవతలికే పోడు చెప్పుకుంటే పోతదేనా గతి ఎట్లా అంటే బయట ఊరు భయం అయితో ఏమో నేను అటు వేసి చూస్తాడు పొద్దుకంగానే పెద్ద బయట తెచ్చుకున్నాడు ఇంత పెట్టుకుంటాడు తెల్ల నాక బకెట నింపుతాడు తెల్ల రంగలేసి నిద్ర మాత్రం అవే నీళ్ళ ముఖంగా అడుగుతాడే మొన్న నేను మా అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి బుట్టి పట్టుకొని అత్త అంటే ఈ బ్యాచ్ వాళ్ళందరూ పిలిపించుకుంటూ రారా చేసుకున్న నా పిల్లం లేదు మనం దావత్ చేసుకుందాం అని చెప్పి బ్యాచ్ వాళ్ళందరూ పిలిపించిండు రాయల్ ఛాలెంజ్ బాటిల్ తెచ్చిండు గిలాసాలలో మందు పోసిండు బరాబరే కానీ బిందెల చేయి పెట్టే వరకు నీళ్లు కనబడతలేవు నేనుంటేనేమో నీళ్లు పట్టుకుంటూ నీళ్ళు లేవు అటు చూసిండు అవే బకెట్ పోసి తాగిచ్చిండు అనుమానం వచ్చింది బాబు నీళ్ళు గిట్లుండే ఏందని నేనంటే బిడ్డ మా కేసీఆర్ పంపు గిట్లనే వస్తాను అన్నాడు అందుకే ఓ మామ అయ్యాలి రేపు చేసుకున్న పిల్లలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఓగుర్రి దాన్ని పోసి తాగిచ్చారు తెలియదు వాడిని పోసి తాగిచ్చారు ఇద్దరు భార్య భర్తలు చూడమ్మా భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మాది లోకులు మెచ్చురు అన్నారు ఎడ్ల బండి ఏకమైతే గట్టి ఎక్కవచ్చు గట్టు దిగవచ్చు గట్టు మీద ఉన్న కట్టెలు ఇంటికి దేవస్తున్నారు కళ్ళున్న మహిళ
దేవ సంగమయ్య గురువు గాలి విడత పనులు నవ్వుతాడు ఉత్తరం గాలి దక్షిణ నవ్వుతాడు తగ్గుతాడు మొక్కుతాడు మొక్కుతాడు తగ్గుతాడు సొప్పాకుడు నవ్వుతాడు సంగమయ్య అయ్యా సంగమయ్యో ఇల్లను కోరి వచ్చిన వలేసిన కళ్ళమని కోరి వచ్చినవా నానా ఇల్లను కోరిపోతే ఏ తల్లన్న పిలుస్తుంది తిరుమని అన్నం పెడుతుంది కళ్ళమని కోరిపోతే ఏ తండ్రి అన్న పిలుస్తాడు తవిడి గింజలు దానం చేస్తాడు అయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా సంగమ ఏ పల్లె ఉన్నదయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా సంగమ ఏ పల్లె ఉన్నదయ్యా రాజ్యం ఎక్కడున్నదే సంగమ దేశం ఎక్కడున్నదే ఊరెక్కడున్నది పల్లెక్కడున్నది మదిగొండ పూలు మందన ఊరే పేరు చెప్పవా సంగమ పల్లె పేరు చెప్పవా ఊరు ఎక్కడున్నదే నా బిడ్డ పల్లె ఎక్కడున్నదే నా బిడ్డ రాజ్యాలు తిరిగేటి రంకు సంగం ఉండి దేశాలు తిరిగేటి దేవ సంగం ఉండి భూములు తిరిగేది పుడియ సంగం ఉండి బిడ్డ ఎక్కడ పొద్దుకుతే నా బిడ్డ కట్టనే ఊరమ్మ ఎక్కడ పొద్దుకుతే నా బిడ్డ కన్నన ఊరమ్మ కొంగకొక్క చెరువు నీకురం కాదు బిడ్డ ఊరు తిరిగే పుక్షగానికి ఒక్క ఊరు నికురం కాదు కథ చెప్పే ఒక్కళ్ళకు ఒక్క ఊరు నికురం కాదు బిడ్డ బిడ్డ నా ఊరు అడిగినావే నా బిడ్డ నా పల్లె అడిగినావే నా బిడ్డ నీ ఊరు ఎక్కడున్నదే నా బిడ్డ పల్లె ఎక్కడున్నదే నా బిడ్డ నా రాజ్యం అడిగినవా సంగమ నా దేశం అడిగినవా నా రాజ్యం ఉన్నది గోవర్ధన గిరి నగరం ఉన్నదయ్య నా భర్త ఉన్నాడు దేశపతి రాజు నా పేరు ఉన్నది వసుంధరాదేవి ఏల రాజ్యాలుండనే సంగమ ఎక్క గుర్రాలుండనే ఏల రాజ్యాలుండనే సంగమ ఎక్క గుర్రాలుండనే ఏటి మీద ఎట్ల మందలున్నాయ్య మాటి మీద బర్ల మందలున్నాయ్య కాశీ దాకా కల్లాలు ఉన్నాయ్య ఢిల్లీ దాకా నాకు భూములు ఉన్నాయ్య అమ్మట విలువనయ్యో సంగమ ఇద్దరు బిడ్డలుండే సంగమ అమ్మట విలువ ఇద్దరు బిడ్డలు నా కళ్ళ ఉన్నారు పెద్ద బిడ్డ వనమాల దేవి ఉండే చిన్న బిడ్డ జయమాల దేవి ఉండే ఇద్దరి బిడ్డల తోడా చక్కని కొడుకు బలం లేకనే సంగమ ఈ యొక్క గుడిలోన సంగమ పూజలల్ల వచ్చినే సంగమ ఇక్కడి వచ్చినవా సంగమ దీమై వచ్చినవా సంగమ తండ్రులు ఉన్నవయ్యో మేనా మామలు ఉన్నవయ్యో నీ గర్భసాని ఇద్దరు బిడ్డలు కలిగారు బిడ్డల తోడ నాకు ఒక కొడుకు కావాలని ఈ గుడిలోనే పూజ పట్టినావు బిడ్డ నీ అందు సంతానం ఎవరు సంతానం ఉన్నది నన్ను నమ్ముకుంటే నీకు సంతానం ఇస్తా బిడ్డ అయ్యరావే సంగమయ్యా